కోటయం ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో పునర్విభజన చిచ్చు రేపింది. పునర్విభజన నిరసన జ్వాలలు మంటలు చెలరేగుతున్నాయి. పునర్విభజన విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేష్టలకు సంబంధం లేకుండా ప్రయత్నిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జిల్లాల పునర్విభజనతోటి నెల్లూరు రూపురేఖ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ప్రజలు ఆగ్రహ జ్వాలలతోటి ఆ ప్రాంతాలు రగిలిపోతున్నాయి. నెల్లూరు జిల్లా విభజనపైన రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నెల్లూరు జిల్లా డెల్టా మెట్ట ప్రాంతాలు పొలాలతోటి పారిశ్రామిక వాడలతోటి నిత్యం కళ్యాణం పచ్చని తోరణలా కలకలాడుతుండేది. గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జరిగిన జిల్లాల పునర్విభజన నెల్లూరు జిల్లా స్వరూపాన్ని తారుమారు చేసింది. సుల్లూరుపేట నియోజకవర్గం కోల్పోవడంతో ప్రతిష్టాత్మకమైన సతీష్ ధామ్ స్పేస్ సెంటర్, శ్రీ సిటీ వంటి పారిశ్రామిక వాడను నెల్లూరు కోల్పోయింది. గూడూరు నియోజకవర్గం తిరుపతిలో కలవడం క్వాజు సిలికా, మైకా వంటి మినరల్స్ గనులు ఆ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడింది. వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో కలిసినప్పటికీ కూడా రాపూరు, కాలువాయి, సైదాపురం 3 మండలాలను నెల్లూరు జిల్లాలోని కొనసాగించి ప్రజలకు కొంత ఊరటనిచ్చారు. కానీ కోటమి ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన నిర్ణయంలో ఈ 3 మండలాలను సైతం తిరుపతి జిల్లాలో కలపడంతో ప్రజల మనోభావాలు దెబ్బతిని ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తున్నారు. తిరుపతి కాళహస్తి రకరకాల డ్యూటీలు చెప్తూ ఉన్నారు. కానీ ఎలాగో మనం జాబ్ చేయాలి. నాలాంటి బాధ ఇంకో పౌరుడికి రాకూడదు.